అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మాటలు కోటలు దాటుతాయి చేతలు తంగేళ్లు దాటి అంటే కరెస్ట్ సాత్రం మన సీఎం రేవంత్ గారిని చూసే చెప్పుంటారు. రోమ్ నగరం దలగబడుతుంటే పిడేలు వాయించి కుట్ట కూసుండట నీరో చక్రవర్తి. అగో తెలంగాణలో అరొక్క జనం అగ్గి మండిపడి సడక్ల మీదకి వచ్చిన ఇంతనన్నా చిటుక్కుమన్నట్టు కదులుతలేడు సీఎం గారు. నిరుద్యోగులు గ్రూప్ 2 డిఎస్సి వాయిదా వేయాలని జంగు చేస్తున్నా సీఎం తాళ్ళల్లోకి పోయి మీటింగులు పెడుతుండు కానీ సమస్యలు తస్వ చేస్తామని అయితే అంటలేడు. రాష్ట్రాన్ని రణరంగంగా మార్చిండ్లు సీఎం సారు. మరి ఇచ్చిన హామీలు అమలు చేయాలని జనం అడగకుండా డైవర్షన్ చేసేందుకే నిరసనలను చేసుకొని ఇంద్రని ఊకుంటుండా ఏంది అనిపించబట్టింది. మరి లేకుంటేంది ఎన్నొద్దుల సందే నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచి అది కూడా వాయిదా వేయాలని ధర్నాలు చేస్తుంటే సీఎంకు శవన పేను వార్తలేదు. మరి హామీల అమలు అందరు యాది మర్చిపోవాలంటే 4 వద్దులు వాళ్ళని ఇట్లనే మొత్తుకొనియాలి. ఈ ఉద్యోగాల లొల్లిలా అసలు హామీలు మర్చిపోతారని అనుకుంటుండో ఏం పాడో. ఇలా విద్యార్థి సంఘాలు నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే చూడుండ్రి ఎట్లుండ్రో సెక్యూరిటీ. కేసీఆర్ సచివాలయంలోకి ఎవ్వరిని రానియలేదు. మరి రేవంత్ గారు అయితే ఆయన రూమ్లకు కూడా పిలుచుకపోయిందని మస్తుగా మురిచిండ్రు కదా మేధావులు. మరి ఓసారి వాళ్ళే ఇప్పుడు సెక్రటేరియట్ దిక్కు పోయి చూడుండ్రి, మిమ్మల్ని గేటు కాదు కదా అంటే దిక్కు కూడా పోనియ్యరు. అగో గంతమంది పోలీసు వాళ్ళను కావలు పెట్టిండు. అచ్చి మంత్రులను కలువుండ్రి, మీ సమస్యలు వింటారు, పరిష్కారం చూపిస్తాడు అని మైకుల ముంగట గొప్పగా చెప్తుండు. కానీ మంత్రులను కలిసి ఆవేదన చెప్పుకోకుండా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని అచ్చినోళ్ళ మీదకి లాఠీలు ఇరగొట్టిస్తుండు. ఇక మరి ఆయన మాటలకు చేతులకు ఏమైనా పొంతనున్నదా అన్నది జనం ఆలోచన చేసుకోవాలి. నిన్ననే కదా చిలక పలుకులు పలికిండ్రు వచ్చి మంత్రులను ఎవ్వరైనా కలవచ్చని. మరి కలుద్దామనేటోళ్ళని రానియకుండా చెప్పు చేతలున్న పోలీసు వాళ్ళతోటి హౌస్ అరెస్టులు, ఎక్కడోళ్ళని అక్కడ బయటకు రాకుండా తాళాలేసి బంధించుడు, బయటకు వచ్చిన వాళ్ళను వ్యాన్ ఎక్కించుడు. ఇది ఎందుకు చేస్తుర్రు? పులిబిడ్డకు అంత భయం అవుతున్నదా? గింత పిరికి మనిషి గట్ల పొంకనాలెందుకు గొట్టుడని దండిగా తిట్టిపోస్తురు నిరుద్యోగులు.